మరో కొత్త నియంత పుట్టుకొచ్చాడా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. గతంలో అడాల్ఫ్ హిట్లర్, కిమ్ లాంటి నియంతలు తీసుకున్న నిర్ణయాలు కేవలం వారి దేశాల్లోనే ప్రభావం చూపిస్తే, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచం మొత్తాన్నే ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థి లోకమంతా ఆందోళనలో మునిగిపోయింది. అమెరికాలో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కల. అంతేనా, అక్కడే చదువు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయిపోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే ఆ కలను ట్రంప్ కాలరాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో డాలర్ కలలు చెదిరిపోయినట్లేనా? అసలు ఇప్పట్లో అమెరికాలో సెటిల్ అవ్వడం సాధ్యపడదా? ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలేంటి? అప్పట్లో అడాల్ఫ్ హిట్లర్, ఇప్పుడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ లాంటి వాళ్లను కూడా డొనాల్డ్ ట్రంప్ మించిపోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ట్రంప్ నియంత పోకడతో ప్రపంచమంతా అల్లాడిపోతోంది. అందరి మీద ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ఎఫెక్ట్ పడుతోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థుల పాలిట ట్రంప్ శాపంగా మారారు. అమెరికాలో చదవాలనే కోరిక ప్రతి ఒక్క విద్యార్థిలో ఉంటుంది. అయితే ఆ కోరికను ట్రంప్ చిదిమేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో ఆశావహంగా కనిపించిన అమెరికా కల ఇప్పుడు ఆందోళనలు, భయాలతో నిండిన పీడకలగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా వచ్చాక మారిన పరిస్థితులు, కొత్త విధానాలు, కఠినమైన వీసా నిబంధనలు, పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల భారతీయ విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అక్రమంగా నివాసముంటున్నారంటూ చాలామందిని నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపుతున్న డొనాల్డ్ ట్రంప్ విద్యార్థులకు కూడా భారీ షాక్ ఇవ్వడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో ఇప్పట్లో అమెరికాలో చదవాలన్న తమ కల నెరవేర్చుకోవడం సాధ్యం కాదేమో అన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. విద్యార్థులు ఎవరైనా సరే అమెరికాలో క్రమశిక్షణ తప్పినా, ఏ చిన్న మిస్టేక్ చేసినా తట్టాబుట్టా సర్దేసుకోవాల్సిందే. ఎందుకంటే ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అలా ఉన్నాయి. మరి కొంతమంది విద్యార్థులు అతివేగంగా వాహనం నడిపినందుకు, లేదంటే సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టినందుకు వీసాలు రద్దు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు చిన్న పొరపాటు జరిగినా తమ భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో చదువుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. ట్యూషన్ ఫీజులు, వసతి ఖర్చులు, ఆహార ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీని కారణంగా చాలామంది విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని కష్టాలు పడి చదువు పూర్తి చేసుకున్నా అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం సంపాదించడం అంత ఈజీ కాదు. చాలామందికి ఉద్యోగాల విషయంలో నిరాశ ఎదురవుతోంది. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. వీసా నిబంధనలు కఠినంగా ఉండటం, కంపెనీలు విదేశీయులను నియమించడానికి వెనకాడటం వంటి కారణాల వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల చాలా మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని కూడా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తప్పు చేయాల్సిన పని లేదు. చిన్న పొరపాటు కూడా వారి పాలిట శాపంగా మారబోతోంది. అమెరికాలో ఉంటున్న ఇండియన్ స్టూడెంట్స్ లైఫ్ను మరింత నరకంగా మార్చేస్తున్నారు ట్రంప్. ఇప్పటికే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లు అవుతోంది. విద్యార్థుల పాత తప్పులను తవ్వి తీస్తున్నారు అమెరికా అధికారులు. తప్పులంటే పెద్దవేమీ కావు. కారు కాస్త స్పీడుగా నడపడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, దురుసుగా ప్రవర్తించడం వంటి కారణాలు చూపించి వీసాలు రద్దు చేస్తున్నారు. గతంలో వీటికి చిన్న ఫైన్లు మాత్రమే వేసేవారు. కానీ ఇప్పుడు విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ఉద్దేశంతోనే ఉక్కుపాదం మోపుతున్నట్లు వ్యవహరిస్తున్నారు ట్రంప్. విద్యార్థులు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వీసా క్యాన్సిల్ చేస్తున్నారు. కంపెనీ వీసా క్యాన్సిల్ చేసిన సమాచారాన్ని కాలేజీలకు కూడా ఇవ్వడం లేదు. నేరుగా విద్యార్థులకే ఆ సమాచారం తెలిపి వారిని ఫ్లైట్ ఎక్కించేస్తున్నారు. గతంలో తప్పు చేసి వాటిని న్యాయపరంగా పరిష్కరించుకున్నా సరే ఆ కారణాన్ని చూపి ఇప్పుడు వీసా రద్దు చేసి పారేస్తున్నారు. ఇవే కాదు, యూనివర్సిటీల్లో ఏదైనా ఆందోళన పాల్గొన్నా, వాటికి మద్దతు ఇచ్చినా, సోషల్ మీడియాలో వాటికి అనుకూల వ్యాఖ్యలు చేసినా సరే కొంప మునిగిపోతోంది. వీసా రద్దు చేయడంతో వారు వెంటనే స్వదేశానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్క భారతీయులనే కాదు, అమెరికాలోని విదేశీ విద్యార్థులందరి పరిస్థితి ఇదే.
ఇప్పటికే అన్ని రకాలుగా కట్టుదిట్టం చేసేసి రూల్స్ పెట్టేసిన ట్రంప్ ఇప్పుడు ఓటీపీ విధానాన్ని కూడా రద్దు చేయనున్నారన్న వార్త ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికాలో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులకు ఇది చేదు వార్తే. ఓటీపీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. దీని ద్వారా చదువు పూర్తయినా కొత్త కోర్సులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక పక్క కొత్త కోర్సులు నేర్చుకుంటూ ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ వేరే పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు. F1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకు పనిచేయడానికి ఓటీపీ అనుమతిస్తుంది. స్టెమ్ గ్రాడ్యుయేట్లకైతే ఈ గడువు మరో 24 నెలలు అదనంగా పొడిగించుకోవచ్చు. దీంతో వారు చదువు పూర్తయ్యాక కూడా 3 ఏళ్లు అమెరికాలో ఉండొచ్చు. H1B వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. H1 వీసా వచ్చాక మరో 6 ఏళ్లు ఉద్యోగం చేసుకోవచ్చు. అమెరికాలో చదివి అందరికీ వెంటనే ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. మంచి ఉద్యోగం రావడానికి కాస్త టైం పడుతుంది. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఈ ట్రైనింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇది కనుక రద్దయితే వేలాది మంది వెనక్కు తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓటీపీ వ్యతిరేక బిల్లు తెరమీదకు రావడంతో F1, M1 వీసాదారులు అర్జెంటుగా ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారు. భారతీయ టెక్ సంస్థలకు అప్లికేషన్లతో పోటెత్తుతున్నారు. కంపెనీలు కూడా విదేశీ విద్యార్థులు తక్షణం అమెరికాను వీడాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఓటీపీ హోదాలో ఉన్న విద్యార్థులు వెంటనే H1Bకి మారాలని లేదా ఇతర దేశాల అవకాశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. ఒకవేళ విద్యార్థులు చదువైన వెంటనే తమ విదేశాలకు వెళ్లిపోవాల్సి వస్తే కనుక వారిపై ఆర్థిక భారం పెరుగుతుంది. అమెరికాలో చదువు కోసం బోలెడంత లోన్లు పెట్టుకుని వస్తారు. అమెరికాలో ఉద్యోగాలు వస్తేనే ఆ లోన్లు తీర్చగలరు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఒకసారి విడిచి వెళ్తే తిరిగి రావడం కష్టం. దీంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగువారే. ఇప్పుడు వారందరి జీవితాలను దెబ్బకొట్టబోతున్నారు ట్రంప్. త్వరలోనే ఓటీపీ బిల్లు ఆమోదించుకోవాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అదే జరిగితే అమెరికాలో చదువు ఆలోచనలు వదులుకోవాల్సిందే. గతేడాది 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకున్నారు. వీరిలో సుమారు 1,00,000 మంది ఓటీపీని ఎంచుకున్నారు. ఇలాంటి లక్షల మందికి ఇక ఓటీపీ దూరం కానుంది. లక్షలు అప్పు తీసుకుని అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేసి ఎలాగోలా ఆ భారాన్ని తొలగించుకునేవారు మన విద్యార్థులు. కానీ ఇకపై అలా కుదరదు. పరిస్థితులు బాగోలేకపోవడంతో చాలా యూనివర్సిటీలు మన విద్యార్థుల్ని సెలవులకు కూడా ఇళ్లకు వెళ్లొద్దని సూచిస్తున్నాయి. చదువులు పూర్తయి ఓటీపీలో ఉన్నవారు బయటకు వెళితే ఇక తిరిగి రాలేరని హెచ్చరిస్తున్నాయి. నిజానికి ఓటీపీ విధానాన్ని రద్దు చేయడానికి గతంలో చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ అది ఫలించలేదు. కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి. అయినా సరే ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నాడు. ట్రంప్ విధానాలని తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఫాలో అయ్యే పరిస్థితి ఉండొచ్చు. అదే జరిగితే చాలా మంది విద్యార్థులకు అమెరికా విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోవచ్చునేమో. చూడాలి మరి మున్ముందు ట్రంప్ ఇంకెన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడో అన్నది.